వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జ్యేష్ఠ అమావాస్య, ఇది చాలా మహిమాన్వితమైనటువంటి రోజు. ఎందుకనంటే ఇది మంగళవారం వచ్చిందండి. భౌమ అమావాస్య అని కూడా అంటారు. ఎవరైతే కుజదోషముతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఆర్థిక బాధలు రుణ బాధలతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే దేవతానుగ్రహం కంటే పితృదేవత అనుగ్రహం కావాలి అనుకొని పితృదేవత ప్రసన్నం కావాలని కోరుకుంటారో, ఎవరి జీవితంలోనైతే ప్రతి మహిళ తన భర్త నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటుందో, ఎవరైతే వివాహ సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారో, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, ఎవరైతే ప్రధానముగా ధనపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగపరమైన సమస్యలు, పదవీ పరంగా సమస్యలు, రుణబాధలు తొలగిపోయి ధన సమృద్ధితో పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని, ఇలా 6 రకాల వర్గాలైనటువంటి వాళ్ళకి అన్ని సమస్యలు తీరే విధంగా ఈ జూలై 14వ తారీఖు రోజున వచ్చే అమావాస్య అత్యంత మహిమాన్వితమైనటువంటి అమావాస్య. కాబట్టి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? జూలై 14వ తేదీన మంగళవారము అమావాస్య వచ్చింది కాబట్టి భౌమ అమావాస్య అని అంటారు. విశేషముగా పునర్వసు నక్షత్రం కలిసి వచ్చింది కావున గురు సంబంధమైన నక్షత్రము, లక్ష్మీకారకుడు, ధనకారకుడు, విద్యాకారకుడు, కీర్తి ప్రతిష్టలకి, పనులలో అనుకూలతకి, సంతానానికి కారకుడు గురువు. అటువంటి గురువు సంబంధించిన శుభ నక్షత్రము పునర్వసు నక్షత్రం ఆ రోజు ఉన్నది. మధ్యాహ్నం 3:56 వరకు అమావాస్య తిథి ఉంది. కాబట్టి ఈ చెప్పినటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ యొక్క మీకు మీరుగా చేసుకోగలిగేటువంటి పరిహారాలని మీకు తెలియచేస్తాను. ఇందులో భాగంగా ఈ జూలై 14వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, ఆర్థిక, ఆరోగ్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించినటువంటి పూజాది హోమాది కార్యక్రమాలు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, అలాగే కుజదోష నివారణ, దీర్ఘ సుమంగళికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు, అలాగే ప్రధానంగా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, ధనస్సు, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గురుదోష నివృత్తి పూజలు హోమాలు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మధ్యాహ్నం 12 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోండి 14వ తారీఖు రోజున. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా కుజదోషము, అలాగే ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అనీమియా రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మిరియాలు, గళ్ళ ఉప్పు, మిశ్రి ఇవన్నీ 3 సమపాళ్ళలో తీసుకొని కచాపిచ్చిగా దంచి 1 టీ స్పూన్ తీసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి చేరుకొని ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ 3టితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క టీ స్పూన్ ఉన్నటువంటి దాని ముద్దని చేతిలో పట్టుకొని శం శరవణ భవాయ నమః అంటూ 11 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క పదార్థాన్ని ధ్వజస్తంభం దగ్గర, లేకపోతే ఆ స్వామి వాహనం దగ్గర, లేకపోతే ఆ స్వామి సంబంధించినటువంటి ఆలయం వెనకాల కరెక్ట్గా మూర్తికి వెనక వైపున పెట్టి రండి. ఇంటికి రండి, కాళ్ళు చేతులు కడుక్కోండి. తప్పకుండా మీకున్నటువంటి ఈ సంబంధించినటువంటి కుజదోషము, అలాగే సర్పశాపము, అలాగే ఈ యొక్క అనీమియా ఎలర్జీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఒకటి క్లియర్. ఇక రెండవది ఆర్థిక బాధల నివృత్తికి ప్రధానంగా ఇంట్లో కానీ లేదా రావి చెట్టు కిందనైనా కానీ తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు ఫేస్ పెట్టి లక్ష్మీ అమ్మవారు సుఖాసీనముగా పద్మాసనంలో ఉన్న లక్ష్మీ అమ్మవారి ఫోటో, అమ్మవారి వెనకాల గజలు అనగా ఏనుగులు 2 ఉండి తొండముతో ఇలా ఉన్నటువంటివి ఆ ఫోటోను తీసుకొని చక్కగా గులాబీ పూలమాల లేదా తామర పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి లక్ష్మీ అష్టోత్తరము నాటు గులాబీ పూలతో కానీ, తామర పూలతో కానీ, కలువ పూలతో కానీ అమ్మవారికి అర్చన జరిపించండి. నైవేద్యముగా స్వీట్ నైవేద్యంగా పెట్టండి. అలాగే నవగ్రహాల్లో గురువుకి
సంబంధించినటువంటి అభిషేకము అర్చన జరిపించి నానబెట్టినటువంటి 108 శనగల యొక్క దండ స్వామికి వేసి శనగపిండితో చేసిన లడ్డు నైవేద్యంగా పెట్టండి. పసుపు రంగు పూలతో అర్చన చేయండి. ఈ విధంగా చేస్తే ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. ఆరోగ్యంగా చక్కగా ఉంటారు. అన్నిటికంటే మించి మీకు సుఖశాంతులు అనేటువంటివి కలుగుతాయి. ఇది సంబంధించి ఇక వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి అమ్మాయిలు ప్రధానంగా ఈ రోజున కాత్యాయని వ్రతాన్ని ఆచరించి ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురు కానీ ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఆ ముత్తైదుకి ఇచ్చి వారి ఆశీర్వచన తీసుకుని వారికి భోజన తాంబూలాది కార్యక్రమాలు ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే కుజదోషం నివారణ జరుగుతుంది. వివాహం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ రోజున పరమేశ్వరుడికి ఈ యొక్క మిశ్రి పూర్తిగా దంచి ఆ పొడి చేసిన నీటితో అభిషేకం జరిపించి గన్నేరు పూలు, మల్లెపూలతో అర్చన చేయాలి. తప్పకుండా వివాహ దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక బాధల నివృత్తికి ఈ రోజున పరమేశ్వరుడికి ఈ సంబంధించినటువంటి అనగా విభూతి కలిపిన నీటిని ఆ ఈశ్వరుడికి అభిషేకంగా జలముతో చేయాలి. తర్వాత మారేడు దళాలతో అర్చన చేయాలి. తప్పకుండా ఆ పరమేశ్వరు అనుగ్రహం చేత ధనప్రాప్తి కలుగుతుంది. రుణబాధలు తొలగిపోతాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా దీర్ఘసుమంగళిగా ఉండదలిచినటువంటి వాళ్ళు ఈ రోజున రావి చెట్టు దగ్గరికి చేరుకొని కింద అమ్మవారి చిత్రపటానికి పూలమాల, గన్నేరు పూలమాల వేసి ఆ రావి చెట్టు చుట్టూ 3 సార్లు తెల్లటి దారము, ఆ దారాన్ని పసుపులో ముంచి పసుపు అద్ది 3 సార్లు 3 చుట్లు సావిత్రి అయి నమః, సావిత్రి అయి నమః, లేదా వైవస్వతాయ నమః, వైవస్వతాయ నమః, వైవస్వతాయ నమః అనుకుంటూ 3 సార్లు చుట్టి ఆ యొక్క అమ్మవారికి అర్చన అభిషేకాదులు లేదా అర్చన జరిపించి తదనంతరం సావిత్రి వ్రత కథ, సావిత్రి కథ వృత్తాంతము, ఆ యొక్క భర్తని ఏ విధంగా యముడి బారి నుంచి రక్షించుకొని తన కుటుంబాన్ని, తన మామని, అత్తగారికి భోగభాగ్యాలు కలిగింపచేసిందో ఆ వ్రతం అంతా కూడా కథంతా తెలుసుకొని ఉద్యాపన చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే భర్త నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తాడు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది దేవతానుగ్రహం ఉంటే చాలు మనకు అన్నీ మంచి జరుగుతాయి, మనం కొలిచే దేవుడే మనల్ని రక్షిస్తాడు అని అనుకుంటారు. కానీ తప్పండి. మనల్ని కని పెంచి మనల్ని అభివృద్ధిలోకి తీసుకుని వచ్చి మనల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న పితృదేవతలు, తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వారు మరణించిన తర్వాత పితృలోకంలో చేరుతారు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఆ పితృదేవతల్ని ఏ అమావాస్య రోజున తిలతర్పణాలు కానీ పిండ ప్రదానం కానీ చేయండి. ఆ పితృదేవతలు చాలా సంతోషిస్తారు. దేవుడు ఇవ్వలేని వరాన్ని ఆ పితృదేవతలు మనకు ప్రసాదిస్తారు. మన కుటుంబం, మన తరతరాలు సంతోషంగా జీవించడానికి వరాలు కురిపించే దేవత ఎవరయ్యా అంటే కేవలం పితృదేవతలే. పుణ్యం సంపాదించుకోవడానికి మాత్రమే మనం దేవతా ఆరాధన, అమ్మవారు, అయ్యవారు, ఈశ్వరుడు, విష్ణువు, లక్ష్మి, దుర్గా, సరస్వతి ఇలా. కానీ మన బాగోగులు చూసేది బ్రతికున్నంత వరకు మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, మరణించిన తర్వాత పితృలోకంలో మళ్ళీ వాళ్ళే మనల్ని రక్షిస్తారు. కాబట్టి చక్కగా తిలతర్పణము, పిండ ప్రదానాలు జరిపించి బ్రాహ్మణుడికి వస్త్ర సహితముగా, స్వయంపాక సహితంగా, దక్షిణ సహితంగా ఇచ్చి నమస్కారం చేసుకోండి. అనాథలకి, వృద్ధాశ్రమంలో మానసిక శారీరక వికలాంగులకి అన్నదాన కార్యక్రమాలు విరివిగా చేయండి. ఈ ఒక్కరోజు చేసినందువల్ల 80,000 మంది బ్రాహ్మణులకి అన్నదానం ఫలితం కలుగుతుంది, పెట్టిన ఫలితం కలుగుతుంది. ఆలస్యం చేయకుండా చెప్పిన విషయాలన్నీ ఆకలింపు చేసుకొని ఇటువంటి మహత్తరమైనటువంటి రోజున మీరు చక్కగా మీకు తగ్గట్టుగా మీకు ఏది నచ్చితే ఆ పరిహారం మీరు చేసుకొని ఆనందంగా సుఖ సంతోషాదులతో జీవించాలని కోరుకుంటూ, అవకాశం కనుక ఉంటే ఆ జూలై 14వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాలలో 14వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆనందంగా ఉంటారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.